మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. బీహార్ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా 10వ బాధ్యతలు చేపట్టనుండడం దేశ రాజకీయాల్లోనే అరుదైన రికార్డ్. ఇండియన్ పాలిటిక్స్ లో బీహార్ కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి బీహార్ లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమయ్యింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. నిన్న పాట్నాలో ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన పేరును బీజేపీ నేత, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన సామ్రాట చౌదరి ప్రతిపాదించారు. అందరూ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. నితీష్ కుమార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండడం అరుదైన రికార్డ్. एनडीए विधायक दल की बैठक में मुख्यमंत्री नीतीश कुमार जी को एनडीए विधायक दल का नेता चुना गया है। जिस तरीके से प्रचंड बहुमत के साथ बिहार की जनता ने एनडीए के प्रत्याशियों पर, मेरे प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की सोच पर, मुख्यमंत्री नीतीश कुमार जी के अनुभव पर, बिहार फर्स्ट बिहारी फर्स्ट पर विश्वास करते हुए जो प्रचंड जीत, एक ऐतिहासिक जीत देने का काम किया है कि जनता के इस विश्वास पर अब हम लोग खरा उतरें। कल शपथ के बाद इस बात को पूरा प्रयास किया जाएगा कि जो वादे हम लोगों ने संकल्प पत्र में किए हैं, एक एक करके जल्द से जल्द उन वादों पर हमारी एनडीए की सरकार खरा उतरेगी। ఆయన తొలిసారిగా 2000 సంవత్సరంలో సీఎం అయ్యారు. కానీ మెజారిటీ సాధించకపోవడంతో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ తర్వాత 2005లో భారీ విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన సీఎంగా కొనసాగుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 243 సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 202 సీట్లను గెలుచుకోవడంతో మరోసారి నితీష్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన సామ్రాట చౌదరి, విజయ్ సిన్హాలు పదవీ స్వీకారం చేయనున్నారు. 18 నుంచి 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక ఇవాళ జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ నాయకులు హాజరు కానున్నారు.